మనస ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాలమున మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధానానికి నడిపించినందుకు మీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను దేవా. ఇదిగో తండ్రి, మా జీవితాలను చక్కపరుచుకునే తండ్రి ఈ మాటలు మాకు తండ్రి తెలియపరచండి అని వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో దేవా, మాట్లాడబోతున్నది నేను కాదు తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరచండి అని వేడుకుంటూ తలవంచని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, బలపరచండి, వాళ్ళ హృదయములను తెరిచి తండ్రి నీ మాటలను ఆలకించడానికి సహాయం చేసి నడిపిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. ఈ లోకంలోన క్రైస్తవులుగా బ్రతుకుచున్న మనము అనేక సందర్భాల్లోన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మన ఆలోచన ఒకటే ఉంటదండి. దేవుడు నన్ను చూస్తుండడా? అవునా? నేనెవరిని? దేవుని కుమార్తెని, దేవుని కుమారుని. నాకు ఇన్ని బాధలు వస్తుండయి, ఇన్ని కష్టాలు వస్తుండయి, ఇన్ని సమస్యలు వస్తుండయి. దేవుడు నన్ను చూస్తుండడా? దేవుడు నాతో ఉన్నాడా? మనము ప్రతిదినం బైబిల్ చదివే వాళ్ళు గాని, పాటలు పాడేవాళ్ళు గాని, వాక్యం చెప్పేవాళ్ళు గాని ఒకే ఒక ఆలోచన ఉంటదండి. నేను దేవునికి మొరపెడుచున్నాను కదా! నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో? నేను ఇంత కష్టపడుచున్నాను కదా! దేవుడు చూస్తున్నాడో లేడో? పక్క వాళ్ళు అంటా ఉంటారు. దేవుడు దేవుడు అంటాడు. మీ జీవితాలేమి ఇట్లుండయి. ఈ పరిస్థితులేమి ఇట్లుండయి. ఏం మీ దేవుడు సహాయం చేయడా? అవునండి. అంటా ఉంటారు. చానా సార్లు అంటూ ఉంటారు. మేము సత్యదేవుని తెలుసుకున్నామండి. మేము నిజమైన దేవుని తెలుసుకున్నామండి అని మనం చెప్తుంటాం. కానీ మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, మన స్థితిగతులు, మన పరిస్థితులు బాగుండవు. అందరికి క్రైస్తవులుగా బ్రతికే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కష్టాలేనండి. లేదు నేను బాగుండనని ఎవరైనా చెప్పగలరంటే లేదు. కంటికి కనబడక మాత్రం అబ్బా! ఎంత ఆనందంగా ఉండారో క్రైస్తవులు, ఎంత సంతోషంగా ఉండారో క్రైస్తవులు అనుకుంటామండి. కానీ దేవుడు చూస్తున్నాడనే విషయం మనకు తెలదు. కాబట్టి మనమేమనుకుంటున్నాము? దేవుడు నన్ను చూడటం లేదు, నా పరిస్థితిని అర్థం చేసుకోవటం లేదా అని అనేక సార్లు ఆలోచిస్తున్నామండి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎక్కడి నుంచి చూస్తున్నాడండి? మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటండి? దేవుడు నన్ను చూడటం లేదు, నా కష్టము నీ చూడటం లేదు. కానీ దేవుడు ఏమని చేస్తున్నాడు? ఆకాశము నుండి నన్ను ఎవరన్నా వెతుకుతారేమో, జ్ఞానం కలిగిన నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తారేమో అని దేవుడేమో భూమి కిందకి తొంగి చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరిని పరిశీలిస్తున్నాడండి? ఇప్పుడు మనకు ఆలోచన, నన్ను మాత్రం చూస్తున్నాడు దేవుడు, అందరిని చూస్తున్నాడు, నన్ను చూడటం లేదు. అవునా? అందరిని చూస్తున్నాడు కానీ నన్ను చూడటం లేదు. అందుకే దేవుడు ఇంకొక మాట రాయించాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనము. వారి ప్రాణమును ఆ మరణము నుండి ఉమ్, తప్పించుటకును కరువులో వారిని ఉమ్, సజీవులుగా ఉమ్, కాపాడుటకును కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచెను. ఇక్కడ ఏమంటే ఆకాశము నుండి దేవుడు భూమి మీద నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలోన దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద మరి ఎక్కువగా దృష్టి పెట్టాడండి దేవుడు. అలానే ఉందండి. ఆయన యందు భయభక్తులు కలిగి వారి మీద ఆయన కృప కనిపెట్టుకొని నిల్చానంట. నేను భక్తురాల్ని, నాకు కష్టం వచ్చిందంటే దేవుడు నిన్నే చూస్తుండడు, తన కృప నీకు ఇవ్వాలి అని నిన్ను పెట్టుకొని ఉండడు.
కానీ ఈరోజు దేవునిని అర్థం చేసుకోవటం లేదండి క్రైస్తవులు. అంటే అనేక సార్లు క్రైస్తవులంటేనే కష్టాలండి. కాంప్రమైజ్ ఇంకా. మన జీవితాలు ఇద్దే. మనం సచ్చేంత వరకు మనకు కష్టాలే అంటే మ తన పిల్లలు కష్టపడుతుంటే దేవుడు చూడగలడా? లేదు లేదు. నేనైతే ఎవ్వరిని చూడలేదండి. ప్రతి ఒక్క క్రైస్తవునికి కష్టాలే, బాధలే, ఇబ్బందులే. కానీ ఆ ఇబ్బందుల్లో దేవుడు తన కృపని ఎలా ఇస్తాడు? మనల్ని ఎలా కాపాడుకుంటాడు అనే విషయం మనకు అర్థం కాదండి. మన ఎనక జరిగిన అనేక కష్టాలను, బాధలను ఒక్కసారి మనం రివైండ్ చేసుకుంటే, ఈ కష్టాన్ని నేను దాటేసానని ఆశ్చర్యమేస్తుంటది. ఈ బాధని నేను భరించానా అని ఆశ్చర్యమేస్తుంటది. కానీ అక్కడ నువ్వు భరించలేదు. దేవుడు తన కృప ద్వారా నీకు సమాధానాన్ని కలిగించాడు. నీకు ఓర్పునిచ్చాడు. నీకు ధైర్యమునిచ్చాడు. ఇవన్నీ మాకేం తెలదక్క అంటారేమో. కానీ బైబిల్‌లోనే ఒక ప్రవక్తల జీవితాన్ని చూసుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1, 2 వచనాలు. అంతటా గిలాదు అంతటా గిలాదు కాపురస్తుల కాపురస్తులు సంబంధియును తీర్చియుండునైన ఆ! ఏలియా హ్మ్. అహబు ఏలీయా అహాబు యొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారమే ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఆ కాలంలోన దేవుని ప్రవక్త అయిన ఏలీయా ఓ మాట చెప్తున్నాడు వాళ్ళకి. ఏమంట? ఈ సంవత్సరంలోన మంచైనను వర్షమైనను పడదు. మంచు పడకుండా, వర్షం పడకుండా ఎవరైనా బ్రతకగలరండి? వాన పడితేనే పంట వస్తది. అవునా? వాన పడితేనే తాగడానికి నీళ్లు దొరుకుతాయి. నీళ్లు లేకుండా, తినడానికి లేకుండా ఎవరు బ్రతకలేరు. కానీ ఇప్పుడు మనం ఆలోచించిన విషయం ఏమంటే, అక్కడ ఎవరున్నారు? ఏలీయా గారున్నారు. మళ్ళీ ఏలియాకి కష్టమా? లాభమా? అవునా? ఈ సంవత్సరం అంతా మంచు పడదు, వర్షం పడదు, ఏమి పడదు. ఇప్పుడు మళ్ళీ ఏలియా పరిస్థితి ఏంటండి? కానీ ఏలియా ఎవరండి? ఆయన భక్తుడు. నెక్స్ట్ మాటని దేవుడేమంటాడు? ఏలీయా గారికి ప్రత్యక్షమయ్యి 2వ వచనము. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండమనెను. ఆ వాగు నీరు తాగుచు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేసెను. ఇప్పుడు మనం ఒక్కసారిగా కష్టం వచ్చేసింది అనుకున్నాం ఏలియా గారికి. తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి ఫుడ్ ఉండదు అనుకున్నాం. గానీ దేవుడు తన భక్తులని ఎప్పుడు వదిలిపెట్టాడండి. ఎప్పుడు తన దృష్టి అంతా తన భక్తులపైనే ఉంటది. మనకి కష్టం వచ్చింది. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు ఏలియా గారికి? నువ్వు అక్కడ ఉండొద్దు. ఎందుకంటే అక్కడ కరువొస్తది. అక్కడ కష్టం వస్తది. నువ్వు ఎక్కడికి పోవాలా? యొర్దాను వాగు దగ్గరికి పోవాలా. నీవు ఆ నీళ్లు తాక్కుంటా ఉండు. నేను కాకులకు చెప్పి ఆహారము పంపిస్తాను. అంటే ఇప్పుడు కష్టంలో ఏలియా గారికి దేవుడు తోడై ఉన్నాడా? కింద అలాగే చదివితే 7వ వచనము. కొంతకాలమైన ఆ! తరువాత దేశములో ఆ! వర్షము లేక ఆ! ఆ నీరు ఆ! ఎండిపోయెను. ఇప్పుడేమొచ్చింది పరిస్థితి? ఆ యొర్దాను వాగు నీరు గూడా ఎండిపోయినాయి. మళ్ళా కష్టమొచ్చిందా? మళ్ళా పరిస్థితి బాగలేదా? అంటే దేవుడు తన భక్తుల పైన ఏ ఏ కష్టమొచ్చినా ఫస్ట్ మనం దేవునికి చెప్పుకునాలండి. ఏ బాధొచ్చినా మనకి ఫస్టు దేవుడే గుర్తుకు రావాలండి. కానీ నా జీవితం ఏంటికి ఇట్లయిపోయింది? నా పరిస్థితి ఏంటికి ఇట్లయిపోయిందని ఎప్పుడు ఆలోచించకూడదు. నెక్స్ట్ క్షణమే ఆడ దేవుడు తోడై ఉంటాడండి. ఏలీయా గారికి మరొక మాట చెప్తున్నాడు. 8వ వచనము. అంతటా యెహోవా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. హ్మ్. నీవు హ్మ్. సీదోను పట్టణ ఆ! సంబంధమైన సరేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలిని నేను సెలవిచ్చి ఉన్నాను. ఏలీయా గారిని కాపాడడానికి సారేపతు అనే ఊరిలోన ఎవరిని ఏర్పరిచినాడంట? విధవరాలిని ఏర్పరిచినాడంట. ఏం ఆశ్చర్యం గదా!
టక్కుమని ఇలా కష్టం రాగానే దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. అంటే ఏలే గారు ప్రతి విషయంలో దేవుని పైనే ఆధారపడుతున్నాడు. అంటే ఈరోజు మనం ఆధారపడటం లేదండి. మనం ఆధారపడుచున్నామా నిజంగా అంటే? ఫస్ట్ నా చేత ఏమవుతదో అది చేస్తాను. అవునా? నేను నేను నా ఐడియాలతోన నా నా సమస్యలను ఎలా పరిష్కరించుకోనాలా? నాకు శక్తి బలప్రయోగం చేసి దీన్ని ఎలా తొలగించుకునాలో నాకు తెలుసు. కానీ ఫస్ట్ మనం దేవుని పైన ఆధారపడాలండి. దేవుడు మనల్ని బాగుపెడితేనే మన శక్తి గాని, మన ఆలోచనలు గాని. లేదంటే అవి పనిచేయవు. చూడండి ఏలీయా గారు ఎంత పెద్ద ప్రవక్త తెలుసా? కానీ ఆయన కష్టం రాగానే దేవుని మీద ఆధారపడుచున్నాడు కాబట్టి, ప్రతి అడుగు అడుగులోన ఆయనకి తోడుగా ఎవరున్నారంటే దేవుడున్నాడండి. పోన్లే ఏలీయా గారికి ఇంకేమి విధవరాల దగ్గర పోతుండడు. అక్కడంతా బాగుంటది. బాగా ఏమి సంతోషంగా, సమాధానంగా అన్నీ ఎక్కువగానే ఉంటాయి అనడానికి లేదు. ఆ విధవరాలు ఎవరంటే కింద చదవండి 10వ వచనము. అందుకతడు అందుకతడు లేచి లేచి సరపేతునకు సారేపేతునకు పోయి పట్టణము హ్మ్. గవియొద్దుకు రాగా ఆ! ఒక విధవరాలు అచ్చట ఆ! కట్టెలు ఏరుటకును చూచి ఆమెను పిలిచి త్రాగుటకైన పాత్రలో ఆ! కొంచెము నీళ్లు ఆ! నాకు తీసుకురమ్మని ఆ! వేడుకొనెను. ఆ! చాలండి. ఇప్పుడు ఆ విధవరాలు ఏమన్నా బాగా తనకి అన్ని సమృద్ధిగా అన్ని తనకి ఇంటికి అవసరాలు అన్నీ ఉన్నాయంటే లేవు. ఆమె బీద విధవరాలు. ఆమెకు తినడానికి కూడా ఫుడ్ లేదు. ఆమె ఎలా వచ్చిందంటే వంట చేసుకోవడానికి కట్టెలు కావాల. కట్టెలు ఏరుకుంటూ ఆ ఊరి పట్టణపు యొక్క గవి దగ్గరకొచ్చిందంట. అప్పుడు ఏలీయా గారు ఆమెను ఏమంటారంటే, "తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను." ఆమె నీళ్లను తేబోచుండగా అతడు అతడు మరల పిలిచి, "నాకొక రొట్టె ముక్కను నీ చేతులలో తీసుకొని రమ్మని చెప్పెను." అందుకామె, "నీవు దేవుడైన యెహోవా తోడు య జీవము తోడు రొట్టెలో పెట్టుకో తొట్టిలో పెట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఏమీయు నా యొద్దవే కాని అప్పటికైనను లేదు. మేము చావకుండునట్లు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలను ఏరుటకై వచ్చి తిని అనెను. ఆమె దగ్గర ఏముందంటండి? పట్టెడు పిండి. ఇంతే పిండి. కొంచెం రొట్టెలు చేసుకొని నా బిడ్డ నేను చావక ముందరే తినేద్దాము అనుకుంటుండము కానీ మీకియడానికి ఏమి లేదు. అంటే ఇప్పుడు మనకేం అనుమానం వస్తదంటే ఆమెకే లేదు. ఏలే గారిని ఎలా పోషిస్తదామె? ఫస్ట్ ఏమని చెప్పినాడు దేవుడు? నిన్ను పోషించుటకును చెప్పినాడండి పైన వచనంలోన 8వ వచనంలోన. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చెను. హ్మ్. నీవు సీదోను పట్టణ హ్మ్. సంబంధమైన హ్మ్. సరపేతు అను ఊరికి పోయి హ్మ్. అచ్చట ఉండుము. హ్మ్. నిన్ను పోషించుటకు అచ్చటున్న యొక్క విధవరాలిని నేను సెలవిచ్చితిని. ఆ! ఎవరికి సెలవిచ్చినారు? విధవరాలికి. ఎవరిని పోషించడానికి? ఏలీయాను పోషించడానికి. ఏలీయాను పోషించడానికి విధవరాల దగ్గర ఎంతుంది? అవునా? క్వెషన్ మార్క్. విధవరాల దగ్గర ఎంతుంది? 4 కేజీలుందా? 5 కేజీలుందా? ఒక వారం సరిపోతదా? హుహు. ఎంతుందంట? పట్టెడు. ఒకసారి జేసుకుంటే అయిపోతది. ఆమె ఇంట్లో కట్టెలు లేవు, నూనె లేదు, పిండి లేదు. దేవుడెందుకండి ఇలాంటి వాళ్ళకి అప్పజెప్పున్నాడు ఏలీయా గారిని? అవునా? బాగున్నోళ్ళకి అప్పజెప్పింటే బాగుండేది కదా! కానీ విధవరాలు గూడా కష్టంలోనే ఉంది. అవునా? విధవరాలు కష్టంలో ఉండదా? సంతోషంలో ఉండదండి. ఆమె గూడా ఎవరంటే దేవుని భక్తురాలు. అవునా? ఆ కాలంలోనే ఎవరు విధవరాళ్ళు లేరా? ఉన్నారా? లేదా? ఉన్నారు. కానీ సారేపాతను ఊరి విధవరాల దగ్గరికే దేవుడు ఎందుకు పంపించినాడు? ఆమె గూడా కష్టంలోనే ఉంది గాబట్టి. ఆమె గూడా సహాయం చేయాలి గాబట్టి. అంటే దీనిని ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, తన భక్తులు కష్టంలో ఉన్నప్పుడు ఏ రూపంలో అయినా దేవుడు మనకి సహాయం జేస్తాడు. తోడై ఉంటాడు. దేవుని దృష్టి భక్తుల పైన ఎలా ఉంటదంటే మనం ఊహించలేము.
ఇప్పుడు కింద వచనాలు చదువుకుందామండి. 13వ వచనం చదవండి. అప్పుడు అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, ఆ! భయపడవద్దు, హ్మ్. పోయి నీవు ఆ! చెప్పినట్లు ఆ! చెయ్యుము. అయితే అందులో హ్మ్. ఒక చిన్న అప్పలము అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకురమ్మని, హ్మ్. తరువాత నీకును నీ నీ బిడ్డకును బిడ్డకును అప్పరములు చేసుకొనుము. చేసుకోమని. హ్మ్. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు హ్మ్. ఆ తొట్టిలో ఉన్న హ్మ్. పిండి తక్కువ కాదు, హ్మ్. బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల ఆ! దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇప్పుడేమైందంట? మ్యాజిక్. ఏమండి? విధవరాల జీవితంలో ఏం జరిగింది? కష్టంలో ఉన్న ఏలియాకి చిన్న రొట్టె చేసిస్తే, నీ పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు. అవునా? ఇప్పుడు మనమేమనుకుంటామంటే, అదే కొంచెం పిండిలోన ఏలియాకింత ఇచ్చింది, బిడ్డకింత ఇచ్చింది, తానింత తినింది అనుకుంటాం. అవునా? విధవరాలు కష్టంలో ఉన్నప్పుడు ఏలియా రావటం ఏమి, ముగ్గురు చేసుకొని తినటం ఏమి, అంటే మనము ఈ విషయాన్ని ఆలోచిస్తే దేవుడు వీళ్ళని ఎన్ని సంవత్సరాలు పోషించున్నాడో తెలుసా? తినడానికి తక్కువ గాకుండా, తాగడానికి తక్కువ గాకుండా. లూకా సువార్త. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఏలియా దినములందు మూడేండ్లు 3 ఏండ్లు 6 నెలలను 6 నెలలు ఆకాశము ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోను అనే సారెపాతు ఒక ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే పోయెను గాని మన ఎవరి యొద్దకు పంపబడలేదు. విధవరాలిని ఏలియాని దేవుడు ఎన్ని సంవత్సరాలు పోషించాడు? అవునండి, ఈడే ఉంది ఆన్సర్. 3 సంవత్సరాలు 6 అంటే వర్షం వచ్చేంత వరకు, వర్షము వచ్చేంత వరకు, పంటలు పండేంత వరకు. ఆ కాలంలోనే ఎందరో విధవరాలు ఉండారంట. కానీ సారెపాతు అనే ఊరికి మాత్రం, ఊర్లో ఉన్న విధవరాలు వద్దకు మాత్రమే దేవుడు పంపించినాడు. అంటే దేవుడు తన భక్తుల పైన ఎంత శ్రద్ధ చూపించినాడండి. అవునా? ఎంతగా గుర్తుపెట్టుకున్నాడు. నా పిల్లలకి ఏమేం గావాలి, ఏ ఏ కష్టం వచ్చేది, ఎలా చూసుకోవాలి అని. ఇప్పుడు మనం అనుకున్నాం ఏలే గారికి కష్టం వచ్చింది. అయ్యో! తినడానికి లేదు. తాగడానికి నీళ్ళన్నా ఉండే అదిని ఎండిపోయింది. పోయిన మంచోళ్ళ దగ్గర పంపించినాడంటే పోయి విధవరాల దగ్గర పంపించినాడు. బీదరాల దగ్గర పంపించినాడు. కానీ బీదరాలైన ఆమె దగ్గర ఏముందంటే దేవుడనే శక్తి ఉందండి. ఈమె కొంచెమే పిండున్నా ఆమె ఏమి ఏడవటం లేదు, బాధపడటం లేదు, చింతించటం లేదు. సత్యముందర తిని చచ్చిపోతాను అంతే. అదే మనమైతే అప్పన్నగాని తెచ్చుకొని తిందాం. అవునా? దేవుడా! ఈ పూటకిచ్చినావు నీకు స్తోత్రం. చాలులే ఇంగ. చచ్చిపోయినా పర్లేదు. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే అప్పన్న గాని చేసుకొని తింటామండి. దేవుని మీద ఆధారపడం మనం. అంటే ఇలా ఉండము మనం భక్తులు. భూమి పైన భక్తులు ఎలా ఉంటామండి మనము? అవునా? ఎలా ఉన్నామండి? వీళ్ళండి భక్తులంటే. ప్రతి విషయంలోన దేవుని పైనే ఆధారపడుచున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కల వారి మీద నా కృప ఎప్పుడు కనిపెడుచూ ఉంటదంట. ఈ పిల్లలకేమైనా కష్టం వస్తదేమో! నా పిల్లలకేమైనా బాధలొస్తాయేమో! అంటే దేవుడు మనల్ని పరిశీలిస్తుంటాడనమాట. నన్ను అడుగుతాడేమో! నాకు ప్రార్థన చేస్తాడేమో! నా మీదే నమ్మకం పెట్టుకొని ఉంటాడేమో అని. కానీ మనం ఏం చేస్తాం? తప్పిపోతా ఉంటాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు రాని, ఎన్నో బాధలు రాని, మనకున్న దేవుని పైన మనం ఆధారపడాలండి నిజంగా. అంటే ఏలీయా గారిని, విధవరాలిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తది. మనకిలా కష్టాలు రాలేదండి నిజంగంటే. ఇటువంటి కష్టం ఎప్పటికి రాలేదు మనకి. ఇన్ని సంవత్సరాలు మేము బ్రతుకుచున్నామంటే 28, 27 సంవత్సరాలుగా బ్రతుకుతున్నానంటే నాకు ఈ కష్టం రాలేదు. కానీ ఈ విధవరాలికొచ్చింది, ఏలీయాకొచ్చింది తాగడానికి, తిండికి అంత కష్టము. కానీ నా కొన్ని కొన్ని పరిస్థితులు ఆలోచించుకొని ఒక్కొక్కసారి నాకు దేవుడు తోడై ఉన్నాడో లేదో, నా కష్టాన్ని అర్థం చేసుకుంటాడో లేదో అని మనం ఆలోచిస్తున్నాము. కానీ వాళ్ళెప్పుడు ప్రశ్నించలేదు దేవుణ్ణి. దేవుడా! నన్ను చూస్తుండవా? దేవుడా! నా కష్టం నీకు అర్థమైందా? అని ఎప్పుడు ఏలీయా గారు గాని, విధవరాలు గాని
ఆలోచించలేదు. వాళ్ళండి నిజమైన భక్తులు. ఈ భక్తుల వలె మనం ఉండాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటది గొత్తా నీ జీవితము? ఇంకో వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నను. ఆయన నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కష్టాలొస్తాయి, బాధలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. కానీ నిన్ను భిక్షమెత్తుకునే ఒక స్థితికి దేవుడు నిన్ను తీసుకురాడు. నువ్వు ఏమి లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ అడుక్కునే పరిస్థితి నీకు దేవుడు తీసుకురాడు. మన పరిస్థితులు, స్థితిగతులు ఏమున్నా దేవుని పైన ఆధారపడి ఉండాలండి మనము. కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంట, తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడంట. ఎవరిని? దేవుని భక్తుల్ని. వీళ్ళకి ఎన్ని కష్టాలన్నా గాని, కానీ ఒకరి దగ్గర అడుక్కునే పరిస్థితి మాత్రం వాళ్ళు ఆ స్థితికి రారు. అంటే ఆ స్థితికి పెట్టలేడంటే దేవుడు వాళ్ళకి ఎంత తోడై ఉన్నాడు. అవునండి? నిజంగా ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంలోని భక్తుల జీవితాలను ఎందుకు రాపిచ్చినాడు అంటే, మన బ్రతుకులను మార్చుకోవడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి. అవునా? చెడ్డ వాళ్ళని గురించి రాయించున్నాడు, మంచి వాళ్ళని గురించి రాయించున్నాడు, అటు ఇటు కాని వాళ్ళని గురించి రాయించున్నాడు. ఎందుకంటే ఇవి మనం తెలుసుకున్నాలి. నేను ఎలా బ్రతికితే బాగుంటాను, ఎలా బ్రతకకపోతే బాగుండనని మనకి తెలియపరచడానికి ఇవన్నీ ఏంటికి రాయించున్నాడు. ఇంత కష్టపడి ఇంతమందిని ఎన్నుకొని 42 మంది మా ప్రవక్తలను ఎన్నుకొని 1600 సంవత్సరాలు కష్టపడి, అవునండి, ఇంతగా దేవుడు కష్టపడి రాయించినాడంటే మన బ్రతుకులు మారాలి కదండి. ఇక ముందైనా క్రైస్తవులుగా మనం మారాలి. అవునండి? ప్రతి క్రైస్తవుడు ఒక్కసారి మనం ముందుకు పెట్టుకోవాల్సింది దేవుని ప్రియులారా. మనలను గాదు, సమస్యలను గాదు, బాధలను గాదు, కష్టాలను గాదు. కాబట్టి ప్రియులారా, విన్న ప్రతి వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని దేవుని పిల్లలుగా మనమందరము దేవుని పైన ఆధారపడే పిల్లలుగా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. దేవా, ఇంతవరకు మాటల్లోనే ఏదైనా తప్పులుంటే క్షమించండి ప్రభువా. నిజంగా ప్రభువా, ఈ లోకంలో బ్రతుకుతున్న మాము తండ్రి, మా బాధల్ని, కష్టాలను ముందు పెట్టుకొని తండ్రి వెనకడుగు వేస్తున్నామే తప్ప తండ్రి నిన్ను ముందు పెట్టుకొని తండ్రి ముందడుగు వేయలేకపోతున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఏలియా గారి జీవితాన్ని, విధవరాల జీవితాన్ని మా ముందర పెట్టి తండ్రి మా బ్రతుకులను మార్చినందుకు మీ కృతజ్ఞతలను తెలియపరచుకుంటున్నాను ప్రభు. ఇక ముందటైన తండ్రి నీ భక్తుల వలె తండ్రి మేము కూడా జీవించడానికి సహాయం చేయండి అని వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, బలపరచండి అని కోరుకుంటున్నాను ప్రభు తండ్రి. ఇదిగో తండ్రి, నర్సీపురంలో జరుగుతున్న మీటింగ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు తండ్రి. 2 దినాల మీటింగ్ ఉన్న తండ్రి వైభవంగా మీరు జరిపించండి ప్రభు. ఎలాంటి లోటుపాటలు రాకుండా తండ్రి మీరు తోడై ఉండి నడిపించండి అని వేడుకుంటూ తండ్రి ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే.